జర్నలిస్ట్ అడ్డాకు స్వాగతం. నమస్కారం. గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో వైవి సుబ్బారెడ్డి గారు టీటీడీ చైర్మన్గా పనిచేసిన సంగతి తెలిసిందే. ఆయన చైర్మన్గా పనిచేసిన కాలంలో టీటీడీలో ఎన్ని అక్రమాలు చేశారో, ఎన్ని కల్తీ జరిగినాయో, ఆఖరికి మహాప్రసాదం మహాలడ్డులో కూడా కల్తీ చేసిన పాపాత్ములు ఇవాళ రాజ్యసభలో మాట్లాడుతూ కల్తీ చేసిన వారికి మరణశిక్షణ వేయాలని కోరుకుంటున్నాడు ఆయన. అలాగే కల్తీ వల్ల మరణించిన వారికి 10 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలంటున్నారు. ఆ మరణశిక్షలు ఏంటి, కల్తీ ఏంటి, మరి వీళ్ళు చేసిన కల్తీకి ఎలాంటి శిక్షలు వేయాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ వడ్లమాని కనకదుర్గ గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. వైవి సుబ్బారెడ్డి గారు రాజ్యసభలో మాట్లాడుతూ కల్తీ చేసిన వారికి మరణశిక్ష, మరణించిన వారికి 10 లక్షల ఎక్స్గ్రేషియా అని అడుగుతున్నాడు ఆయన. మహాప్రసాదంలో మహా కల్తీ చేసిన ఈయనకి ఏ శిక్ష వేయాలంటారో ఎట్లా విశ్లేషిస్తారు? అంటే నడి రోడ్డు మీద ఉరి తీయాలంటాడు ఆయన్ని. ఆయన ఒక్కళ్ళనే కాదు, మరి అంతిమ లబ్ధిదారుడిని కూడా తీయాలా? అంటే దేవుడు అలా పలికించినట్టున్నాడు వాళ్ళ రాజ్యసభలో ఆయన. అదే అంటే ఆయన దేవుడి కోరికని ఈ నోటి ద్వారా వెంకటేశ్వర స్వామికి చేసిన పాపాలకి వెంకటేశ్వర స్వామి స్వయంగా ఏం చేసి చెప్పించుంటారు. మీరు గమనిస్తే కనుకైతే వైసీపీ వాళ్ళకి రాజ్యసభ ఒక అడ్డా అండి. వాళ్ళు మాట్లాడటానికి లోక్సభ రాజ్యసభనే వాళ్ళు వేదికగా చేసుకుంటారు మనం గమనిస్తే. ఎందుకంటే వాళ్ళు ప్రజల్లోకి వచ్చి మాట్లాడే దమ్ము ధైర్యం ఉండదు. అక్కడ అనుకోండి మాట్లాడేసి దులుపుకుని వచ్చేయచ్చు. అంటే వీళ్ళు మాట్లాడింది అక్కడ ఎవరికి అర్థం కాదు అనుకుంటున్నారు. ఒకటి రెండు అది పరిమితం కాబట్టి ఈయన మాట్లాడుతుంటే ఎవడు పట్టించుకుంటాడంతా. నేను చెప్పాల్సింది చెప్పాను అనే ధోరణిలో ఆయన చెప్తాడు. మీకు మిథున్ రెడ్డి అయినా అంతే కదా, లేకపోతే అవినాష్ రెడ్డి అయినా అంతే. అంటే వీళ్ళందరూ కూడా అబద్ధాలను నిజం చేయటానికి అక్కడ వేదికగా వాడుకుంటారు. ఇవాళ ఈయన పాల కల్తీ గురించి మాట్లాడుతున్నాడు. సరేనయ్యా, పాల కల్తీ జరిగింది, అది ఒక పొరపాటు అతంది. అది ఏం జరిగిందో వాళ్ళ అమ్మగారే చెప్పారు. అబ్బాయి రాజమండ్రిలో జరిగింది. సరే, శిక్ష పడుతుంది, పడాలి, ఇవన్నీ ఓకే. కానీ మీరెవరు మధ్యలో అతను గురిశిక్ష వేయమని చెప్పడానికి? ఎక్స్గ్రేషియా 10 లక్షలు ఇవ్వాలి. సరే, ఇస్తారు. మరి మీరేమి ఇస్తున్నారు మీ పార్టీ తరఫున? మీరేం చేశారు అంటే వైసీపీ ఏం చేస్తుందంటే వాళ్ళకు ఒక ఆయుధం దొరకగానే దాన్ని పెద్ద అక్షరాలతోటి వాళ్ళ సాక్షిలో రాసుకుంటుంది. అబద్ధాలు వాళ్ళ ఒక యాంకర్ ఉన్నాడు కదా, ఈశ్వర్ అనే యాంకరు, దాన్ని బాగా పండిస్తాడు ఆ అబద్ధాలని నిజం చేయడానికి. తర్వాత ఇంకొక ఆయన ఉన్నారు, ఒక సీనియర్ జర్నలిస్ట్, వాళ్ళకి ఆయన డిబేట్లు పెట్టి పనికిమాలిన వ్యక్తుల చేత మాట్లాడిస్తాడు. అది అంతవరకు అయిపోయింది. మీరు జేబులోంచి డబ్బులు తీయమంటే మాత్రం జగన్మోహన్ రెడ్డి కోపం వస్తుంది. ఎక్స్గ్రేషియాలు అవంతా మనం ఇవ్వడం ఏంటి, మనం ఇప్పించుకోవాలి. ఎక్స్గ్రేషియా కావాలంటే రివర్స్ నాకు ఇప్పించి అంటాడు. ముందు ముందు పెన్షన్ కూడా ఎదుగుతున్నారండి వీళ్ళు. అదే వీళ్ళకి పెన్షన్లు కూడా వస్తాయి. రూపాయి జీతం తీసుకుంటాడు. ఆయన సొంత ఆస్తులు అంటారు. యలహంక ప్యాలెస్ ఆయన కష్టపడి పలుగు పారా పట్టుకుని కట్టాడు. అర్థమైందా? ఎందుకు ఈ మాట అంటున్నా అంటే చెల్లికి ఇవ్వాలి కదా. వాళ్ళ అమ్మగారే చెప్పారు కదా నిన్న, యలహంక ప్యాలెస్ కూడా షర్మిల్దే అని. అంటే వీళ్ళు కష్టపడారు కానీ ఆస్తులు వస్తాయి, కష్టపడ్డామని బిల్డప్. సరే, ఇంకా కల్తీ విషయానికి వచ్చేసరికి ఇప్పుడు సుబ్బారెడ్డి గారు మనకు వివరించాల్సిన అంశం ఏంటంటే కిలోకి 25 రూపాయలు ఎక్కువ కోరి, అతను పిఏ ఉన్నాడు కదా, చిన్నప్పన్ పిఏ అనాలో లేకపోతే పాప ఆయనే ఒకవేళ షాడో చైర్మన్ అనాలో మనకు తెలియదు. ఎందుకంటే అంతా చిన్నప్పనే చూసుకున్నాడని స్టేట్మెంట్ ఇచ్చారు కాబట్టి మరి చిన్నప్పని తర్వాతే ఈ పెద్దప్పన మనకు తెలియదు. కాబట్టి ఇవాళ చిన్నప్పని 25 రూపాయల కోసం కిలోకి ఒక టెండర్ మీ చేత మార్పిచ్చాడు, మీరు మార్చారు. దాని మీద ఎందుకు మీరు అక్కడ మాట్లాడలేదు? సభలో, పెద్దల సభలో మాట్లాడాలి కదా. ఇప్పుడు మీ హయాంలో 2019-24 మధ్య ఏం జరిగింది? ఇప్పుడు ఇంకొకటండి, వైసీపీ వాళ్ళకు ఉండే పెద్ద దుర్గుణం ఏంటంటే వాళ్ళు చేసిన తప్పుల్ని ముందుండే వాళ్ళ మీద వేయడానికి చూస్తారు. చంద్రబాబు నాయుడు గారి మీదో ఇంకొకళ్ళ మీదో. అంటే మనిషికి డబ్బులు సంపాదించుకోవటానికి నేను, నా తప్పులు వేయడానికి నా ముందు వాళ్ళు, నా పక్క వాళ్ళు, నా ఎదరవాళ్ళు. అది వీళ్ళు నేర్చుకున్నది. అది వీళ్ళు సిట్టు విచారణకి వెళ్ళారనుకోండి 3 మాటలు చెప్తారు. 3 ముక్కల్లో చెప్పాలంటారు కదా ఏదైనా. అందుకని నాకు తెలియదు, గుర్తులేదు, మర్చిపోయాను. అలాగ వీళ్ళు ప్రతిదీ కూడా నాకు తెలియదు, నేను చేయలేదు, నా ముందు వాళ్ళు చేశారు, అట్లా చెప్తారు. కాబట్టి ఇవాళ ఈ కల్తీ గురించి మాట్లాడకుండా లడ్డూ కల్తీ కావచ్చు, లేకపోతే ఇప్పుడు లడ్డూ కల్తీకి సంబంధించిన దాంట్లో అయోధ్య రామాలయానికి వాళ్ళు పంపించిన 1,00,000 లడ్డూలు గొడవ ఎక్కడ వస్తుందో, బీజేపీ వాళ్ళు ఎక్కడ లేవనెత్తుతారో ఆ భయంతో కూడా ఇవాళ ఆ విషయాన్ని పక్కకు పెట్టి పాల కల్తీ మీద ఆయన మాట్లాడాడు, డైవర్ట్ చేయడం. ఇప్పుడు దీనివల్ల ఏమవుతుంది, ఎవరు కూడా ఆ కల్తీ గురించి మాట్లాడకుండా చేశానని అనుకున్నాడు. కానీ రేపు జరగాల్సిన పని ఏంటంటే లడ్డూ కల్తీ మీద చాలా వివరంగా ఒక చర్చ జరగాలని టీడీపీ ఎంపీలు పట్టుబట్టాలి. నేను కోరుతున్నది అది ఖచ్చితంగా పట్టాలి. ఎందుకంటే అది చిన్న విషయం కాదు కదా.
ఇది ఇప్పుడు వెంకటేశ్వర స్వామి అనే ఆయన ఒక్క ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన దేవుడు కాదు కదా, లోకానికి సంబంధించిన ఆయన కల్తీ జరిగితే ప్రపంచం అంతా జరిగినట్టే. కాబట్టి ఇది ఇలా వదిలేసి పాల కల్తీతోటి సంతృప్తి చెందేసి ఇవన్నీ కుదరదండి. ఇవాళ నడి రోడ్డు మీద ఎవరిని ఉరి తీయాలి, ఎందుకంటే సుబ్బారెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు కాబట్టి సుబ్బారెడ్డి గారు చేసిన కల్తీని కడుక్కోవడానికి ఆయన ఇక్కడ సభని ఒక వేదికగా చేసుకుని ఆయనే ఉరిశిక్ష అమలు చేయాలి అన్నారు కాబట్టి మరి అది వీళ్ళకు కూడా వర్తిస్తుందా, వీళ్ళకి వర్తించాలంటే ఏం చేయాలి, దీని మీద రేపు ఒక పెద్ద చర్చా కార్యక్రమం పెడితే బాగుంటుందని నా ఉద్దేశం. బిల్లు ప్రవేశపెట్టిన వైఎస్ సుబ్బారెడ్డి గారి ప్రయత్నాన్ని మన్నించి బిల్లు పాస్ చేసి పాలు కల్తీ చేసిన వ్యక్తికి కూడా మనశిక్షణ వేసినట్టే మహాప్రసాదంలో కల్తీ చేసిన వైఎస్ సుబ్బారెడ్డి కూడా అదే శిక్ష అమలు చేయాలంటూ విశ్లేషించిన వర్ధమాన్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.